ఏపీలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పార్టీ చేపట్టిన చలో అభియాన్లో భాగంగా దేశంలో ఉన్న 7.5 లక్షల పల్లెల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. 3 నెలల్లో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలోని 21,000 గ్రామాల్లో 24 గంటల పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారన్నారు. అక్కడి సమస్యలను తెలుసుకుని నివేదిక రూపంలో ఇస్తారన్నారు. ఆ అంశాన్ని జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో అందజేయనున్నట్లు పురంధేశ్వరి వెల్లడించారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో కేవలం సంస్థాగతంగా మాత్రమే కాకుండా రాజకీయ కోణం నుండి కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో అంతర్భాగంగానే ఇవాళ గావ్ చలో అభియాన్ అంటే పల్లెకి పోదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 7.5 లక్షల గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త అక్కడ పర్యటన చేయాలి అని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సైతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా 24 గంటల పాటు అదే గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలోని స్థితిగతుల్ని కనుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ రాష్ట్ర నాయకత్వానికి అందించినట్లయితే అదే విషయాలు మేము పైన మా జాతీయ నాయకత్వానికి కూడా మేము తెలియజేసేటువంటి అవకాశం మాకుంటుంది.